లక్ష్మీ కటాక్షం లేని సరస్వతి పుత్రుడికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. ఎంబీబీఎస్ చదివేందుకు ఆర్థిక సాయం చేస్తామని కేటీఆర్ ప్రకటించారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం 4వ డివిజన్ పెద్దమ్మగడ్డకు చెందిన గణేష్ అనే విద్యార్థి నిరుపేద కుటుంబం. అతడికి తల్లిదండ్రులు కూడా లేరు. అయినప్పటికీ చదువులో మంచి ప్రతిభ కనబరుస్తున్నాడు. ఎంబీబీఎస్ సీటు వచ్చినా చదివేందుకు ఆర్థిక స్తోమత లేదు. సాయం చేయాలని కేటీఆర్ని కోరగా వెంటనే స్పందించి బాధ్యత తీసుకుంటానని ప్రకటించారు. ఆ బాధ్యతను మాజీ ఎమ్మెల్యే దాస్య వినయ్ భాస్కర్కు అప్పగించారు. హన్మకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో గణేష్కు ఆర్థిక సాయం అందజేసి నేరుగా కాలేజ్కి వెళ్లి అడ్మిషన్ను ఇప్పించారు. దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. మెడిసిన్ చదవాలనుకున్న హన్మకొండ జిల్లా కేంద్రంలోని పెద్దమ్మగడ్డ ప్రాంతానికి సంబంధించినటువంటి గణేష్ అనే యువకుని కళ బీఆర్ఎస్ పార్టీ సాకారం చేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ విద్యార్థికి అయ్యేటువంటి మెడిసిన్ ఖర్చులకు సంబంధించి ఆ ఫీజు సంబంధించినటువంటి ఖర్చులను కేటీఆర్ పంపించినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ చేతుల మీదుగా 1,50,000 రూపాయల నగదును గణేష్ అందుకున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా అంటే మెడిసిన్ చదవాలనుకునేది ఒక పెద్ద కళగా ఉండే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అంటే ముఖ్యంగా నీ కళ సాకారం అయ్యే విషయంలో వాళ్ళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అండగా నిలిచినటువంటి పరిస్థితి, దాస్యం వినయ్ భాస్కర్ గారు అండగా నిలిచినటువంటి పరిస్థితి, మొత్తంగా బీఆర్ఎస్ నీకు అండగా నిలిచినటువంటి సందర్భం కనిపిస్తుంది. నీ కళ సాకారం అవుతున్న పట్ల ఎట్లా ఫీల్ అవుతున్నావు, ఏం చెప్తావు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కేటీఆర్ అన్నకి థ్యాంక్స్ చెప్తున్నాను. నన్ను ఇంతగా ప్రోత్సహించి నాకు అండగా నిలిచినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. నేను చిన్నప్పుడు ఉన్నప్పుడే మా డాడీ చనిపోయారు. నేను 9th క్లాస్లో చదువుతున్నాగా మమ్మీ కూడా చనిపోయింది. నాకు ఒక అక్క ఉండేది. అక్క కూడా 18 years అప్పుడు చనిపోయింది. నేను అప్పుడు మా మామయ్య గారు నన్ను నేను చిన్నప్పటి నుంచి అమ్మమ్మ ఇంటి దగ్గరనే చదువుకున్నాను. 5th క్లాస్లో నాకు గురుకులాల్లో సీట్ వచ్చింది. ఎంట్రన్స్ రాసినప్పుడు 2nd year వరకు అందులోనే చదువుకున్నాను. రీసెంట్గా నాకు కోచింగ్ కూడా నీటి కోచింగ్ కూడా గురుకులాల్లో అందులోనే చేశాను నేను. ఇప్పుడు నాకు ప్రతిమా మెడికల్ కాలేజ్ వరంగల్లో సీట్ వచ్చింది, ఎంబీబీఎస్ సీట్. దానికైతే నేను నా దగ్గర ఎటువంటి డబ్బు లేకుండే, నాకు ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లం ఉండే. అయితే నేను చిన్న ఒక వీడియో చేసి ఇట్లా పెట్టినప్పుడు జర్నలిస్ట్ వాళ్ళు అట్లా సార్ వాళ్ళు ఇట్లా చూసి రిపోర్టర్ వాళ్ళు ఇట్లా మన ట్విట్టర్లో ట్వీట్ చేసినప్పుడు సార్ కేటీఆర్ సార్ దానికి రెస్పాండ్ అయ్యారు. అయితే ఇప్పటి నుంచి నా ఎడ్యుకేషన్ బాధ్యత మొత్తం సార్ తీసుకుంటా అని అది ఫస్ట్ నేను ట్వీట్ చేసినప్పుడు చాలా సంతోషపడ్డాను. ఇప్పుడు సార్ స్వయంగా నాకు ఇక్కడికి పంపించి సార్ వినయ్ భాస్కర్ సార్ చేతుల మీదుగా నాకు ఇట్లా పంపించినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ చెప్తున్నాను. నాకు న్యూరో సర్జన్ కావాలని నాకు బాగుంది. ఇప్పటికీ అంటే మనీ అయితే కావాల్సి వస్తుంది. దానికి కూడా సార్ ఖచ్చితంగా నాకు తోడుగా నిలబడతారని నమ్మకం నాకైతే ఖచ్చితంగా ఉంది. నీకు మనీ టెన్షన్ లేదు. ఇప్పటి నుంచి నువ్వు మొదటి సంవత్సరంకి వెళ్తున్నావు. చివరిగా నువ్వు బయటకు వచ్చే వరకు ఎలాంటి ఆకాంక్షలతో బయటికి రావాలనుకుంటున్నావు, ఎలా చదవబోతున్నావు, ముందు నువ్వు ఎలా చదవాలని నువ్వు అనుకుంటున్నావు? అంటే ఎలాంటి ప్రెజర్స్ లేవు కాబట్టి మనీ కోసం ఎంతోమంది ప్రెజర్స్ ఫీల్ అవుతున్నారు. తల్లిదండ్రుల నుండి కూడా కొంతమంది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో ప్రెజర్స్ ఫీల్ అవుతుంటారు. నువ్వు అట్లాంటి ప్రెజర్స్ ఏం లేవు కదా. ఎలాంటి ర్యాంకుల ద్వారా ఎలాంటి ఉత్తీర్ణత ద్వారా నువ్వు బయటికి రావాలనే ఆలోచనతో ఉన్నావు? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కాలేజీలో జాయిన్ అవుతానే అనుకోలేదు. ఇప్పుడు నాకు అడ్మిషన్ సారే దగ్గరుండి చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతగానం నా కోసం ప్రోత్సహించి ఇంతగానం చేసినందుకు నేను ఖచ్చితంగా తప్పకుండా బాగా చదువుకొని మంచి పర్సంటేజ్తో ప్రతి ఒక్కటి నాది సబ్జెక్ట్స్ అన్నీ తీసుకొని ఉన్నత స్థాయిలో ఖచ్చితంగా ఉండి నాలాగా ఎంతోమంది కష్టపడి ఎంతోమంది ఉంటారో వాళ్ళకు ఫ్యూచర్లో ఖచ్చితంగా నేను హెల్ప్ఫుల్గా ఉంటానని సాయం చేస్తానని మాటిస్తాను. మనతో పాటు వినయ్ భాస్కర్ గారు సార్, ఇట్లా ప్రెజర్స్తో ఉండి మీ నియోజకవర్గానికి సంబంధించి ఎలైట్ పీపుల్ ఉంటారు, ఇటు పేద వర్గాలుగా ఉండి కార్మిక వర్గాలు ఉంటారు. వాళ్ళ పిల్లలను చదివించడానికి చాలా కష్టపడుతుంటారు. ఈ విద్యార్థికి మీరు ఆర్థికంగా భరోసాగా నిలవడం ఇలాంటి మనసుకు సంతృప్తిని ఇస్తూ ఉంటాయి. ఎట్లా అనిపిస్తుంది సార్? అంటే పార్టీలో ఒక కార్యకర్తగా ఉండటమే మాకు సంతృప్తి ఇచ్చింది. ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడమే సంతృప్తినిచ్చింది. దీనికి నా జీవితానికి మరి నిజంగా కూడా సార్థకత అనుకుంటున్నాం. కేటీఆర్ గారు ఇటువంటి ప్రభుత్వ పరంగాతో పాటు మరి అనేక సామాజిక సేవలలో మరి నన్ను ఆదేశించటం, నన్ను అందులో పాల్గొన్న విధంగా చేయటం నిజంగా కూడా మాకు తృప్తినిచ్చింది. మరి 4 రోజుల క్రితము సోదరుడు గణేష్ గారు మరి కొంతమంది ప్రెస్ మిత్రుల ద్వారా పాస్టర్ ద్వారా మరి కేటీఆర్ గారికి ట్వీట్ చేస్తే వెంటనే మరి పెద్దమ్మగడ్డ నుంచి మీకు మన కాన్స్టిట్యున్సీ కాబట్టి
మరి వారిని ఖచ్చితంగా ఆదుకోవాలని చెప్పి నాకు వారికి ఆ కాలేజీకి కావాల్సినటువంటి 1,50,000 మరి ఆర్థిక సాయాన్ని అందేయడం జరిగింది. నేను కేటీఆర్ గారి తరఫున ఆ బాబుకు ఆర్థిక సాయం చేయటం కాకుండా కాలేజీకు ప్రత్యక్షంగా వెళ్ళి అక్కడ ఇంకేమేం కావాలి బుక్స్ ఇట్లా అని కూడా అడగమని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఇటువంటి సంఘటన ఇది కేటీఆర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ గారు ఇది మొదటిది కాదు, ఇది చివరిది కూడా కాదు. ఇటువంటి వేలాది విద్యార్థులకు కేటీఆర్ గారు మా పార్టీ తరఫున అనేక మంది శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు కూడా హరీష్ రావు గారు కూడా వారి కాన్స్టిట్యూన్సీలో అనేక మందికి చదువుకు ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఈ తీరుగా మరి ఒక బాధ్యత ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీగా ప్రజలకు ఏ సమస్యలు వచ్చినా కూడా మా పార్టీ కార్యాలయాలు జనతా గ్యారేజ్ లాగా పనిచేస్తున్నాయి. కాబట్టి నాకు కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయటాన్ని చాలా సంతృప్తినిచ్చింది. మరి ఈరోజు నాకు ప్రత్యేకంగా చెప్పి వారి ఈ కాలేజీలో అడ్మిట్ చేయమని బాధ్యత అప్పచెప్పినందుకు కేటీఆర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత. ముఖ్యంగా ఇలాంటి కుటుంబాల్లో చిరునవ్వు నింపడంలో డబ్బులు ఇచ్చి వెళ్తా ఉంటారు, కానీ మీరు కాలేజీ వరకు వెళ్ళి అడ్మిషన్ కూడా బాధ్యత తీసుకుంటా ఉన్నారు. తల్లిదండ్రులు ఉంటే వారికి అప్పచెప్పి చేసేది, కానీ తల్లిదండ్రులు లేరు కాబట్టే పార్టీ పెద్దగా కుటుంబ బాధ్యత కూడా పాస్టర్ గారు వాళ్ళ మామ తీసుకున్నారు. వారికి తోడుగా నేను కూడా ఒక అన్నగా మరి గణేష్కు ఉండాలనే ఉద్దేశంతో కేటీఆర్ గారి ఆదేశం మేరకు నేను కాలేజీ వెళ్ళి అడ్మిషన్ ఇచ్చి వారికి బుక్స్ కూడా ఇప్పించడం జరుగుతుంది. ఇది మొత్తంగా పూర్తిగా గణేష్కు ఆర్థిక సాయం చేయడమే కాదు, ఆ గణేష్ అడ్మిషన్తో పాటు ఈ 4 సంవత్సరాల విద్య పరంగా అతనికి అయ్యేటువంటి అన్ని రకాల సహకారం అందించడంలో నా వంతు పాత్రగా నేను అన్న పాత్ర ఆ కుటుంబానికి గణేష్కు వహిస్తానన్నటువంటి అంశాన్ని దాసే వినయ్ భాస్కర్ చెప్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలవడం పట్ల గణేష్తో పాటు తన మేనమామ ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, హన్మకొండ జిల్లా కేంద్రం నుంచి.